అవును స్వామి, మీ అయ్యప్ప గుళ్ళోకి అమ్మాయిలు రానిరంట. అదేంటి స్వామి, అందరినీ ఒకేలా చూడాల్సింది మీ దేవుడు అమ్మాయిలని అబ్బాయిలని విడిగా చూస్తున్నాడు. శబరిమలలోకి అమ్మాయిల్ని రానిరంట. నిజమే స్వామి, కానీ ఏంటి స్వామి, సమాధానం లేదా? సరే స్వామి, చెప్తా వినండి. మా అయ్యప్ప కూడా ఒక దీక్ష చేస్తున్నాడు, అదే బ్రహ్మచర్య దీక్ష. అందులోని అది హస్తగలిత బ్రహ్మచర్యం. మా అయ్యప్ప పుట్టుకతోనే కారణజన్ముడు. మహిషి అనే రాక్షసిని సంహరించడానికి పుట్టాడు. ఆ రాక్షసికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు, తనని చంపేవాడు హస్తగలిత బ్రహ్మచారి అయి ఉండాలని. అంటే ఆడవారి గాలి కూడా సోకని వాడు అయి ఉండాలని. మరి ఆ రాక్షసుని అయ్యప్ప సంహరించాడా? ఆ రాక్షసిని సంహరించాకే శబరిమల మీద వెలిశాడు. మరి ఆ రాక్షసుని సంహరించాడు కదా, ఇంకెందుకు ఆ బ్రహ్మచర్యం కొనసాగించడం? ఏ దీక్ష అయినా ఒక నియమముతోనే మొదలవుతుంది, ఒక నియమముతోనే ముగుస్తుంది. అయ్యప్ప దీక్ష ముగిసిపోవాలంటే ఏ రోజైతే కొండపైకి మళ్ళంటి కన్యాస్వాములు వెళ్లకుండా ఉంటారో ఆ రోజు అయ్యప్ప బ్రహ్మచర్యం వదిలేసి కొండపైన ఉన్న మాలికపురాత మామని పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చాడు. ఇప్పటికీ మళ్ళంటి కన్యాస్వాములే అయ్యప్ప బ్రహ్మచర్య దీక్షను కాపాడుతున్నాము. నన్ను క్షమించండి స్వామి, తెలియకుండా మాట్లాడేశాను. ఆ మాటకొస్తే అయ్యప్ప ఉన్న కొండ పేరు ఒక ఆడ మనిషి పేరు, శబరిమల.